స్వరాజ్ న్యూస్ కి స్వాగతం. కొన్ని రోజులుగా కౌశిక్ రెడ్డి వివిధ ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలు చూస్తుంటే అతనికి మతి స్థిమితం పూర్తిగా కోల్పోయినట్లు, మెదడు మోకాల్లోకి వచ్చి వ్యక్తిగత ఇమేజ్ కోసం అధికారులను దూషించడం, ఆపై తన మాటే నెగ్గాలి అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నాడని కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలో ఒక్కటి కూడా నిజం లేదని, అవన్నీ బోగస్ ముచ్చట్లని అన్నారు. హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవ్ శనివారం నాడు హుజరాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 98 మంది లబ్ధిదారులకు 36 లక్షల విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను 5 మండలాల పరిధిలోని లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడితే కేసులు పెడుతున్నారని అనే కౌశిక్ రెడ్డి తన కేసుల విషయంలో ప్రజల కోసం కొట్లాడితేనో ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటేనో కేసులు పెట్టలేదని, వ్యాపారస్తులను ఇక్కడున్న ఇసుక క్వారీల యజమానుల్ని ప్రతి ఒక్కరిని బెదిరించి అక్రమాలకు పాల్పడితే వారే స్వచ్ఛందంగా పోలీస్ స్టేషన్కి వెళ్లి కేసులు పెట్టారని అన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమం సమపాలుగా ప్రజలకు అందిస్తున్నామని, ప్రజా ప్రభుత్వంలో హుజరాబాద్లో ఏ ఎన్నిక జరిగినా ప్రజల తీర్పు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందని, ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయగా దాన్ని జీర్ణించుకో కౌశిక్ రెడ్డి ఆగమాగం అవుతున్నారని అన్నారు. ఇకపై హుజరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ ఉండదని భూస్థాపితమైందని అన్నారు. నెక్స్ట్ కోరపల్లి గ్రామం వేల్పుల గంగమ్మ, కస్తూరి వెంకన్న. నెక్స్ట్ జగ్గేపల్లి గ్రామం కొలుగూరి రజిత, జగ్గేపల్లి గ్రామం. నాయనేని స్వరూప, విలాసాగర్ గ్రామం. నెక్స్ట్ బిజిగిర్ షరీఫ్ గ్రామం, సూరం స్వాతి. నెక్స్ట్ తనుగుల, బుర్రా వజ్రమ్మ, గొడుగు కవిత. నెక్స్ట్ గోపాల్పూర్. నెక్స్ట్ ఇల్లందకుంట మండల నాయకులు వేదిక వద్ద గ్రామం, ఇల్లందకుంట గ్రామం. సరిగముల జంపయ్య, ఉప్పుల బాలయ్య, తేకుర్తి గ్రామం. నెక్స్ట్ కంకాల కుమార్, మల్లన్నపల్లి గ్రామం, కనగర్తి గ్రామం. గూడెపు లావణ్య గ్రామం, వాసవి. నెక్స్ట్ ఎల్బాక గ్రామం, సదయ్య. మరికొండ. నెక్స్ట్ గన్ముకల్ గ్రామం, ఓరుగంటి మాధవి, ఎండి అబీద్ పాషా, గన్ము గ్రామం. కొమ్ము ప్రేమ్ కుమార్, కె లత రాగలరు. నెక్స్ట్ నెక్స్ట్ నర్సింగపూర్. నెక్స్ట్ శిలగాని అఖిల్, సుష్మా, వల్బాపూర్ గ్రామంపేట గ్రామం, కురుమిండ్ల ప్రభాకర్. నెక్స్ట్ లస్మక్కపల్లి గ్రామం, వేముల ఓదమ్మ, మొగిలిచర్ల ఆళ్ళ రమ్య, కమలాపూర్, వెలుగం బుర్ర స్వరూప. నెక్స్ట్ గూడూరు గ్రామం. నెక్స్ట్ మరిన గ్రామం, కొత్తపల్లి రవి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ప్రెస్ మీట్ల ఈరోజు పాల్గొన్న చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, వైస్ చైర్మన్, డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా అధ్యక్షురాలు, మహిళా నాయకులు, యూత్ కాంగ్రెస్ అందరికీ వారికి స్వాగతం పలుకుతూ, వారం రోజుల క్రితం ఏదైతే హుజురాబాద్ మున్సిపల్ ఎన్నికలు
కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిందో మరి దానికి ముఖ్యంగా ఆ హుజురాబాద్ మున్సిపాలిటీ ప్రజలకు పేరు పేరున వాళ్ళందరికీ శిరస్సు వంచి వాళ్ళకి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఏదైతే వాళ్ళు ఒక నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ పైన ఒక అభిమానంతో రేవంత్ రెడ్డి గారు ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొస్తున్న సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అవన్నీ గమనించి కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇద్దామని చెప్పి మరి ఇంత ఘన విజయాన్ని మాకు అందించినందుకు మరొకసారి వాళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీకి సహకరించిన ఓటేసిన అందరికీ పేరు పేరున వాళ్ళకి నేను అభినందనలు, నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ దాంతోపాటు ఈ విజయానికి సహకరించిన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ సైనికులకి, కుటుంబ సభ్యులకి, అభిమానులకి, మా కార్యకర్తలకి, నాయకులకి అందరికీ మరి వారికి కూడా నేను కృతజ్ఞతలు నేను తెలియజేస్తూ మరి ఏదైతే మేము ఎలక్షన్లలో మాట ఇచ్చినాం, ఏదైతే ఎలక్షన్లలో ముందు మేము అమలు చేస్తామన్న ప్రతి ఒక్కటి రానున్న సంవత్సరాలలో అమలు చేసే బాధ్యత ఇక్కడ కాంగ్రెస్ పార్టీగా మేము మా పాలక వర్గం ఖచ్చితంగా అమలు చేస్తారని చెప్పి తెలియజేస్తా. సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఏదైతే 15 కోట్ల రూపాయలు ఆల్రెడీ శాంక్షనే ఉన్నాయి, వాటి పనుల విషయంలో కావచ్చు, మరిన్ని నిధులు ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు, డ్రైనేజ్ వ్యవస్థ, మంచినీటి వ్యవస్థ, ముఖ్యంగా హాస్పిటల్ సంబంధించిన డెవలప్మెంట్ పరంగా, స్కూల్స్ డెవలప్మెంట్ పరంగా ఇది ప్రధాన ఎజెండాగా మరి మన మున్సిపాలిటీ తీసుకొని ముందుకు పోతుందని చెప్పి నేను ఒకసారి తెలియజేస్తాను. మరి దాంతోపాటు పార్కులు, చిల్డ్రన్స్ పార్క్ డెవలప్మెంట్, చెరువులు, ఏదైతే వాకింగ్ ట్రాక్ల విషయంలో డెవలప్మెంట్ పరంగా చూసుకున్నా ఇవన్నీ ఇంకోటి బ్యూటిఫికేషన్, హుజురాబాద్ సెంటర్స్ బ్యూటిఫికేషన్, సర్కిల్స్ బ్యూటిఫికేషన్ పరంగా చూసుకున్న ఒక మంచి మోడల్ మున్సిపాలిటీకి ఏదైతే తీర్చిదిద్దామనో మేము మాటిచ్చినామో దాన్ని నిలబెట్టుకునే కార్యక్రమం తప్పకుండా చైర్మన్, వైస్ చైర్మన్ మరి మా కౌన్సిలర్లు అందరూ, పాలకవర్గం అందరూ కృషి చేస్తారని చెప్పి నేను ఈ వేదికగా ఇక్కడ ఉన్న ప్రజలకు నేను తెలియజేస్తాను. ఇందిరమ్మ ఇల్లుల విషయంలో కావచ్చు, కొంతమందికి లబ్ధిదారులు ఇంకున్నారు. ఖచ్చితంగా రానున్న వచ్చే నెలలోపనే 2వ విడత ఇందిరమ్మ ఇల్లులు శాంక్షన్ కాబోతున్నాయి కాబట్టి అర్హులు ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఇందిరమ్మ ఇల్లులు మేము అందజేస్తామని చెప్పి మేము తెలియజేస్తాం. దాంతోపాటు డబుల్ బెడ్రూమ్లు 2 BHK ఏవైతే ఉన్నాయో వాటిలో నిరుపేదలకు, గుంట భూమి లేని వాళ్ళకి, ఇల్లడుగు లేని వాళ్ళకు కూడా ఖచ్చితంగా అవన్నీ మేము వాళ్ళకి అందించే విధంగా కూడా ప్రతి వార్డు నుంచి ఎంపిక చేసేది మాట ఇచ్చినాం. దాని ప్రకారం మేము ముందుకు సాగుతున్నాం. దాంతోపాటు రానున్న రోజుల్లో ఏవైతే పెన్షన్లు కావచ్చు, ముఖ్యంగా అది వృద్ధుల పెన్షన్ కావచ్చు, పెన్షన్ల పెంపు కావచ్చు, అవి కూడా ఇప్పుడు స్టార్ట్ కాబోతున్నాయి అతి త్వరలో. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని వాడలో ఎవరైతే మున్సిపాలిటీలో ఉన్నారో మరి వాళ్ళ అర్హులు ఉన్న వాళ్ళకు కూడా పెట్టడం జరుగుతుంది. సో ఇట్లా ఒక్కొక్కటిగా మా 6 గ్యారెంటీల అమలుతో పాటు ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోతాం. ఇంకా ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో పోయినసారి 94 ATC సెంటర్లు అంటే ఐటీఐని అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్స్ కింద పెట్టడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు. మరి మన హుజురాబాద్కి ఆ రోజు మనం శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని కూడా అతి త్వరలో అది కూడా మనం పనులు కార్యక్రమం చేసుకొని దాన్ని కూడా ప్రారంభించే కార్యక్రమం కూడా మనం చేసుకుంటామని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తూ మరి ఇవన్నీ ఇచ్చిన మాట ప్రకారం ప్రజలు మా పైన నమ్మకం పెట్టుకున్న ప్రతి ఒక్క అంశాన్ని మేము వాళ్ళ ఒమ్ము చేయకుండా నమ్మకాన్ని పనిచేస్తాం. ఒక మంచి మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దే కార్యక్రమంలో మరి పాలక వర్గం కానీ మేము కానీ ఇక్కడ ఉన్న జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, శ్రీధర్ బాబు గారు కావచ్చు, ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు, ఇంకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఖచ్చితంగా ఇంకా కాంగ్రెస్ పార్టీ నాయకులు
ఇక్కడ మా జిల్లా అధ్యక్షులు అందరి సహకారంతోని సలహాలతోని మంచి అభివృద్ధి చేసే దిశగా మరి హుజురాబాద్ మున్సిపాలిటీ ముందుకు పోతుందని చెప్పి మరి నేను తెలియజేస్తున్నాను. మరి ఇవన్నీ మేము ఒక ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్గా ముందుకు పోతుంటే ఇక్కడ ఒక ఎమ్మెల్యే గత కొన్ని రోజుల నుంచి మీరు చూడొచ్చు, ఈ గెలుపు ఏదైతే ఉందో అతను జీర్ణించుకోలేకపోతుంది, ఓటమిని అంగీకరించలేకపోతుంది. డైవర్షన్ కావాలి, ప్రజల్లో కూడా బీఆర్ఎస్ ఉనికిపోతుంది, పట్టించుకుంటలేరు. ముఖ్యంగా ఎమ్మెల్యే అంటే చీమ కంటే హీనంగా అయిపోయింది ఇక్కడ హుజురాబాద్లో ఎమ్మెల్యే అంటే అసలు ఎమ్మెల్యే ఉండడా, అసలు ఎమ్మెల్యే ఇట్లా కూడా ఉంటాడా, ఈ రకంగా వ్యవహరిస్తాడా అనేది గత వారం రోజులలో అతను ఏదైతే ఇంటర్వ్యూలు చేస్తున్నాడో, పాడ్కాస్ట్ అని ఇంటర్వ్యూలు చేస్తుండో ఒక్కసారి అది చూస్తే అర్థమవుతుంది. మతి భ్రమించింది. నాకు తెలిసి కొంచెం అతని లేదు మెదడు అనేది మెల్లమెల్లగా కిందికి జారి మోకాళ్ళకు వస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఆ మాటలు మాట్లాడే విధానం, అతను చెప్పే అంశాలు చూస్తుంటే నవ్వాలో ఏడవాలో ఒక ఎమ్మెల్యే స్థాయిలుండి ఈ రకంగా మాట్లాడతాడా అనేది మాకు అనిపిస్తుంది. ఏం మాట్లాడుతుండు, రిగ్గింగ్ అయిందని అంటాడు. మొన్న ఎలక్షన్లో హుజురాబాద్లో రిగ్గింగ్ అయింది అంటాడు. అసలు కొంచెమైనా బుర్రుందా? మరి మీ నాయకులు ఏం చేస్తున్నారు? మరి రిగ్గింగ్ చేసేటప్పుడు నిద్రపోతుండ్రా? మాట్లాడే విధానం అట్టు ఉందా? మరి అంత రిగ్గింగ్ చేసావు, మరి జమ్మికుంటారని మరి నువ్వు రిగ్గింగ్ చేసినావు అలా? మరి మేము నీకు కూడా సీట్లు వచ్చినాయి కదా అక్కడ, మరి నువ్వు రిగ్గింగ్ చేసినావు, మరి నువ్వు గెలిచిన సీట్లకు అక్కడ హుజురాబాద్లో దాదాపు 17 సీట్లు మేము గెలిచినాం. ఇక్కడ చేయి గుర్తుతోని బీఫామ్ ఇచ్చిన అభ్యర్థి చైర్మన్గా వైస్ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. మరి మీ జమ్మికుంటాల నువ్వు కారు గుర్తు మీ గుర్తుతో ఇచ్చిన వాళ్ళు చైర్మన్గా అయినరా? చెప్పు, సమాధానం చెప్పు. అదొక ఇండిపెండెంట్ అభ్యర్థి చైర్మన్ అయిండు. ముందు ప్రతిపాదించింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకు ఫస్ట్రేషన్ ఎందుకు అవుతున్నావు కౌశిక్ రెడ్డి? ఏదంటే టాపిక్ డైవర్ట్ కావాలి. ఈ ఓడిపోయినావు హుజురాబాద్లో, ఇక లేదు బీఆర్ఎస్ అనేది భూస్థాత్వం అవుతుంది, ఇప్పుడు నేను ఏదో ఒకటి చేయాలి, అటెన్షన్ డైవర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో నువ్వు ఎన్ని ఇంటర్వ్యూలు పెట్టినా ప్రజలు బీఆర్ఎస్ నిన్ను నమ్మే ప్రసక్తి లేదు. ఇది వాస్తవం. ఏమన్నంటే ముఖ్యమంత్రి గారితో పోల్చుకుంటుంది. అసలు ఏమన్నా గుర్రుందా అని అడుగుతున్నా. ఇక్కడ హుజురాబాద్లో నీకు చెంప చెల్లు అనే విధంగా సమాధానం చెప్పినాం మేము. మీకు ముఖ్యమంత్రి అంటే ఎందుకే నాకు అర్థం కాదు. ఇక మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చాలు, మేము ఉన్నాం ఇక్కడ. నువ్వు ఫస్ట్ ఇక్కడ గెలువు, ఇక్కడ మాతో నువ్వు మాట్లాడు. నీకు ఏం పోలిక, ఏం పొంతనా నీకు మా ముఖ్యమంత్రి గారితో? పెద్దోళ్ళతో పోల్చుకుంటే నువ్వు పెద్దోడు అవుతావు అనుకుంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు. నీ వ్యవహారం ఎట్లుందంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు నువ్వు చేస్తున్నావు నీ వ్యవహారం అంతా. ఎంపీ ఎలక్షన్ అనే 3వ స్థానం, ఎమ్మెల్సీగా ఇక్కడ నీకు పోటీనే లేదు. సర్పంచ్లో మేమే గెలిచినాం. మన మున్సిపాలిటీలో మాకే ఎక్కువ సీట్లు వచ్చినాయి. ఆ రోజు మేము మాట ఇచ్చిన, హుజురాబాద్ గడ్డ పైన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేస్తామని మాట ఇచ్చినాం. ఇచ్చిన విధంగానే ప్రజల ఆశీస్సులతోని మరి మేము జెండా ఎగిరేసినాం. ఒప్పుకో, ఓటమి ఒప్పుకో. కొంచెం ఎందుకు ఇట్లా జరిగింది అనేది కాలిస్తే మీ పార్టీ నాయకులతో కూర్చొని మాట్లాడుకో. అంతేగాని నోటికొచ్చినట్టు నువ్వు మీడియా ముందు వచ్చి ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారి పైన గిట్ట మాట్లాడితే మేము ఊరుకోము. ఇన్ని రోజుల నుంచి అంటే సరే, గొడవలు ఎందుకు, వివాదాలు ఎందుకు, మేము అభివృద్ధి డెవలప్మెంట్ పోతాం. కానీ ఇట్లా నేను మా ముఖ్యమంత్రి గారి నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు బిడ్డ. నేను హుజురాబాద్లో తిరగనియమని నేను చెప్తున్నాను. గుర్తుపెట్టుకో జాగ్రత్తగా. ఏమనంటే ముఖ్యమంత్రి గారు నేను ఒకటే స్కూలు అనేదో మాట్లాడుతున్నావు, పోలిక చేసుకుంటా. బాబు, నువ్వు ఆ ముఖ్యమంత్రి గారు మా రేవంత్ రెడ్డి గారు నువ్వేదో స్కూల్ మాట్లాడుతున్నావు, నువ్వు పిల్లగాడివి, అతని స్కూల్ ప్రిన్సిపల్. దాన్ని గుర్తుపెట్టుకో. నువ్వు పోల్చుకొని నువ్వు నీకు పెద్ద అనుకుంటే అది నీకు తగదు. ఇప్పటికే ఎమ్మెల్యే అంటే తల పట్టుకుంటారు హుజురాబాద్.
ఇట్లా పిచ్చి పిచ్చి మాటలను ఇంకోసారి మాట్లాడితే నీకు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే బుద్ధి చెప్తారు, ప్రజలే బుద్ధి చెప్తారు రానున్న రోజుల్లో. ఓటమిని అంగీకరించు, నీ అహంకారిక మాటలు తగ్గించుకో, మంచిగా మాట్లాడితే నీకు గౌరవం ఇస్తారు. ఇంకోటి, గత ఆ వీడియోలలో చూసుకుంటే అక్రమంగా కేసులు పెట్టిండ్రు, పోలీసు వాళ్ళపైన ఇష్టమైనట్టు మాట్లాడుకుంటా నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో దాన్ని మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే దేనిపైన కేసులు పెట్టిరు ఒకసారి ప్రజలు కూడా గమనిస్తున్నారు, ఆలోచించాలి. నువ్వేమైనా ప్రజా ఉద్యమాలు చేస్తే కేసులు పెట్టిందా? సంక్షేమం గురించి నువ్వు ఏమన్నా పోరాటాలు చేస్తే నీకు కేసులు పెడుతుండ్రా? ఎవరిపైన నీకు నువ్వు ఏమన్నా ప్రజలకు మంచి చేద్దామని చేస్తే నీ పైన కేసులు పెడుతుండ్రా? నువ్వు ఏం మాట్లాడినావు? నువ్వు అదొక పర్సనల్ టెంపుల్ ఇష్యూ పైన, అది మీ కుటుంబ ఇష్యూ, దానికి కోర్టు ఆర్డర్, పోలీసు వాళ్ళు కోర్టు ఆర్డర్ని ఫాలో అయినరు. దానిని పట్టుకొని ఇక్కడ ఉన్న అటెన్షన్ మొత్తం డైవర్ట్ చేద్దామని చెప్పి ఏదైతే సిపి గారి పైన కావచ్చు, ఇక్కడ ఉన్న ఒక మహిళ ఏసీపీ పైన గారు కావచ్చు, సిఐ పైన కావచ్చు, నువ్వేదో ఆరోపణలు చేస్తున్నావో ఇది చాలా సిగ్గుచేటు. పోలీస్ వ్యవస్థ అనేది కాన్స్టిట్యూషన్ పరంగా వ్యవహరిస్తుంది. మీరు ఇంకా నీ భ్రమలు ఉన్నావు, మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నువ్వు ఏదంటే అది మీరేమో ఒత్తిడి తీసుకొచ్చి పోలీసు వాళ్ళపైన ఒత్తిడి తీసుకొచ్చి, ఇది ప్రజాప్రభుత్వం, పోలీసు వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. కోర్టు ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని అమలు చేయడంలోనే పోలీసులు వాళ్ళ బాధ్యత నిర్వహించిండ్రు. దానిని నీకు స్పష్టంగా చెప్పిండ్రు రాను అప్పుడు ఏమని, సమ్మక్క సార్లమ్మ జాతరల ఇంకా గద్దెపైన దేవుళ్ళు వచ్చిన తర్వాత నువ్వు వచ్చి మొక్కులు ఏమంటే చెల్లించుకోవాలని క్లియర్గా ఎవరైనా ఒక భక్తులు చేసే విధానం. కానీ కావాలని అక్కడ ఒక అటెన్షన్ నీకు రావాలి అని చెప్పి నువ్వు అక్కడ ముందే వచ్చి నువ్వు న్యూసెన్స్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ చేస్తే కోర్టు ఆర్డర్ ప్రకారం పోలీసులు వివరించారు. దానిని పట్టుకొని ఒక సిపి ఒక మతాన్ని నువ్వు దూషించింది నిజం కాదా అని నేను అడుగుతున్నా. మైనారిటీ సోదరులని నువ్వు నోటుకొచ్చినట్టు మాట్లాడేది నిజం కాదా అని అడుగుతున్నా. ఇప్పటికీ నువ్వు బహిరంగంగా క్షమాపణ చెప్పినావు హుజురాబాద్ గడ్డ పైన అని నేను అడుగుతున్నా. ఇంకా నీకు ప్రేమ ఉంది, మాకు చిత్తశుద్ధి లేదని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు.